కరెంటు బిల్లు మోత మోగిపోతోంది. బిల్లు ఎంత వచ్చినా కట్టే స్తోమత ఉన్నవారికి పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. మధ్యతరగతి కుటుంబాలకు విద్యుత్ బిల్లు కూడా ఒక భారమే. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మాత్రమే కాకుండా పెరిగే విద్యుత్ బిల్లులు కూడా వారిని బాధిస్తాయి. సాధారణంగా వేసవిలో చల్లదనం కోసం ఏసీ, ఫ్యాన్లను ఎక్కువగా ఉపయోగిస్తాం. రిఫ్రిజిరేటర్ల వాడకం కూడా పెరుగుతుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతుంది. కానీ కొంత జాగ్రత్త తీసుకుంటే విద్యుత్ బిల్లును నియంత్రించవచ్చు. చాలా మంది తమ ఇళ్లలో ఫ్యాన్లను నిర్లక్ష్యంగా వాడతారు. ఫలితంగా ఎవరు లేనప్పటికీ ఫ్యాన్లు నడుస్తూ ఉంటాయి. ఇది విద్యుత్ వృధా అవుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఫ్యాన్ను ఆన్ చేసి బయటకు వెళ్లే ముందు దాన్ని ఆపివేయండి. ఫ్యాన్ మోటారుకు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయండి. ఈ చిన్న జాగ్రత్తలు విద్యుత్ ఆదా చేయడంలో సహాయపడతాయి. ఇన్వర్టర్ ఏసీలో వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్ ఫీచర్తో పనిచేస్తాయి. ఇవి గది ఉష్ణోగ్రత ఆధారంగా శీతలీకరణ శక్తిని సర్దుబాటు చేస్తాయి. ఇది తరచుగా ఆన్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. దీనివలన తక్కువ విద్యుత్ వినియోగం ఉంటుంది. ఉత్తమ ఫలితాల కోసం 5 స్టార్ రేటెడ్ ఇన్వర్టర్ ఏసీలను కొనండి. కొనుగోలు చేసే ముందు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్టిఫికేషన్ ఉందో లేదో తనిఖీ చేయండి. పాత బల్బులు, ఉపకరణాలు ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి. పాత బల్బులకు బదులుగా ఎల్ఈడి బల్బులను ఉపయోగించండి. ఇవి తక్కువ విద్యుత్ వినియోగిస్తాయి. 5 స్టార్ రేటెడ్ రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్ వాషింగ్ మిషన్లను ఉపయోగించండి. ఈ శక్తి సమర్థవంతమైన ఉపకరణాలు సంవత్సరానికి ₹1000 ఆదా చేస్తాయి. మైక్రోవేవ్లు, టోస్టర్లు, వంటగదిలో ఉపయోగించే ఓవెన్లు ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి. స్టాండ్ బై మోడ్లో ఉంచినప్పుడు విద్యుత్ వృధా అవుతుంది. వంటగది ఉపకరణాలు ఉపయోగించిన తర్వాత మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. ఫోన్ ఛార్జ్ కాకపోతే ఛార్జర్ను అన్ప్లగ్ చేయండి. టీవీని స్టాండ్ బై మోడ్లో ఉంచడం ఆపండి. పగటిపూట అనవసరంగా లైట్లు ఆన్ చేయవద్దు. ఈ చిన్న పనులు ప్రతి నెల చాలా విద్యుత్తును ఆదా చేసి బిల్లును తగ్గిస్తాయి.